హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మా అమ్మ బూందీ లడ్డూలు చేసింది. అవి ఒక కప్పు శనగపిండికి 12 లడ్డూస్ దాకా అవుతాయి అనమాట. ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి పంచదార, శనగపిండి, యాలకులు అండ్ నట్స్. నేను జీడిపప్పు బాదం తీసుకున్నాను. ఫస్ట్ 2 కప్స్ శనగపిండి తీసుకొని మేము జారుగా కలిపాము, బజ్జీల పిండి కలిపినట్టు. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా గుంట్ల గరిటె, దాంట్లో వేసి బూందీలాగా ఆ బూందీని చిన్న చిన్న పలుకుల్లా గ్రైండ్ చేసుకున్నాం. దాని తర్వాత షుగర్, 1/2 కప్పు షుగర్కి ఒక 100 ml దాకా వాటర్ అయితే, అందులో సగం వాటర్ అయితే సరిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి గర్రెతో తిప్పుతూనే ఉండాలి పాకం అయ్యేంత వరకు. ప్యారలల్గా ఒక ప్యాన్లో నెయ్యి వేసేసి మేము తీసుకున్న జీడిపప్పు బాదం కూడా ఫ్రై చేసుకున్నాం, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. తర్వాత పాకం రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ తీగ పాకం రావాలి, ఈ విధంగా రావాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ ఏదైతే ఉందో అది, యాలకుల పొడి అండ్ ఫ్రై చేసుకున్న నట్స్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ గీ అయితే ఈ టైంలో కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో దీన్ని పక్కన పెట్టుకొని హీట్ కొద్దిగా తగ్గిన తర్వాత దాన్ని ఉండలు చేసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 25 లడ్డూస్ దాకా అయితే వచ్చాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒక హాఫ్ అన్ అవర్లో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.